ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందజేయాలని కోరుతూ కాకినాడలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాటపట్టారు. గత ఎన్నికలకు ముందు అంగన్వాడీ టీచర్లతో పాటుగా ఆశావారులకు కూడా సూపర్ 6తో పాటుగా ఇతర సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఒక హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అయినా సరే ఆ హామీని అమలు చేయలేదు. ఇటీవల అమలు చేసినటువంటి తల్లికి వందనం కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు కాదు వర్కర్లకు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు రాలేదు. ఈ నేపథ్యంలో వీరంతా కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళన పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు వార్తా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయా? ఇవాళ ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు? మాకు ఏ పథకాలు రాలేదండి. నాకు ముగ్గురు అమ్మాయిలు కూడా ఎవరికీ డబ్బులు పడలేదు. అలాగే గ్యాస్ డబ్బులు కూడా పడలేదండి. మేము ఉండేది అద్దెంట్లో ఉంటున్నాం. మాకు ఇచ్చే జీతం కూడా మాకు ఏమాత్రం సరిపోదండి. ఇప్పుడు చాలా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పప్పులు, బియ్యాలు, ఉప్పులు, ఇంకా అన్ని ప్రతిదీ రేటు పెరిగిపోయినాయి. అవి పెరిగిన ధరలు మాకైతే జీతాలు కూడా ఏం పెంచలేదు. మా జీతం కూడా ఏ మూలకే సరిపోదండి. ఇప్పుడు ఏం కొనుక్కోవాలన్నా సరిపోదండి. మాకు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, అలాగే పెన్షన్ రాని వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలని, ఈ రేషన్ కార్డులు కూడా చాలామందికి రేషన్ కార్డులు కూడా లేవండి, ఇవ్వట్లేదు. రేషన్ కార్డులు ఇవ్వాలని, గ్యాస్ డబ్బులు కూడా వేయాలని కోరుకుంటున్నామండి. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, మీరు ఈవేళ ప్రధానంగా ధర్నా ఎందుకు చేస్తున్నారు? జీతం సరిపోవట్లేదా? మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవ్వమని చంద్రబాబు చెప్తున్నారు. ఎలక్షన్ ముందు మాత్రం అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఇస్తాను హామీ ఇచ్చారు. ఇవాళ మీ పరిస్థితి ఏంటమ్మా? అన్ని హామీలు ఇచ్చారు కానీ ఏమీ అమలు చేయలేదండి. నాకు 2005లో రేషన్ కార్డు వచ్చిందండి. ఒక 6 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రద్దు చేశారండి. ఇప్పుడు ఎన్ని సచివాలయాలకు తిరిగినా ఎన్ని రోజులు వెళ్ళినా సరే మీది అందులోని గవర్నమెంట్ ఎంప్లాయీని వచ్చిందమ్మా అని చెప్తున్నారండి. మా ఆఫీస్ నుంచి కూడా పేసిప్ కూడా వాళ్ళకి చేశానండి. అయినా సరే ఇప్పుడు కొంచెం ఇంకా రేషన్ కార్డు అయితే తీస్తారు కానండి ఎన్నిసార్లు అప్లై చేసినా రేషన్ కార్డు అయితే ఇవ్వట్లేదండి. నాకు 2 ఆడపిల్లలండి, వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు కూడా అందట్లేదండి. సరిపోతుందా మీకు? జీతం ఏం సరిపోతుంది సార్? 11,500 అండి. ఇప్పుడు ఖర్చులను బట్టి చూస్తే అసలు మనకి దేనికి ఒకసారి బయటకు వెళ్తేనే బోల్ డబ్బులు అవుతున్నాయి సార్. ఇంట్లో ఖర్చులకే సమస్యలు, పిల్లలకి బస్సులు ఎక్కడానికి, కాలేజీలు ఇవన్నీ కట్టుకోవడానికి కూడా ఏం సరిపోవట్లేదు సార్. ఆ జీతం తెల్ల రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఒక విషయం క్లియర్గా చెప్పండి. గత ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పింది కూటమి ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఇస్తామని. నమ్మారా నిజంగా? నమ్మేం సార్, నమ్మేం కదా సార్. మరి గెలిపించాం కదా సార్ మేము ఆ ప్రభుత్వాన్ని. నమ్మేం కాబట్టే సార్ గెలిపించగలిగామండి. గెలిపించినా సరే మాకు ఏ పథకాలు అమలు చేయలేదు సార్. నేను అందరికీ చాలా మందికి పడ్డాయండి. మా పిల్లలకు కానీ ఎవరికి ఏ తల్లి వందనం కానీ ఏ పథకాలు కూడా పడలేదు సార్. ఇచ్చిన రేషన్ కార్డులు కూడా తీశారు సార్ వెంటనే. ఆ రేషన్ కార్డులు కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. చాలాసార్లు తిరిగాను సార్ నేను సచివాలయంకి, కానీ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా ఏ అప్లికేషన్లు ఇమ్మంటే అప్లికేషన్లు, ఏ కాగితాలు ఇమ్మంటే ఆ కాగితాలు కూడా నేను సచివాలయం ఇచ్చానండి. కానీ దేనికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగం అని వచ్చేస్తుందని దేనికి కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. అమ్మ, మీరు ఎలక్షన్లో మీరు చూసారు, హామీ కూడా ఇచ్చింది అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి సూపర్ 6 మొత్తం పూర్తిగా అమలు చేసి ఉన్నారు. ఏ పథకాలు వచ్చాయి మీకు? ఏ పథకం రాలేదు సార్. మేము గంగనాపల్లి అండి మాది. నేనేమో అంగన్వాడీ టీచర్గా చేస్తానండి. మా హస్బెండ్ ఏమో కూలి పని చేస్తారు సార్. వీళ్ళు ఇచ్చిన 11,500కి మేము రెంటెడ్ హౌస్లో ఉంటామండి. ఇంటి రెంట్ కట్టాలి, నేను స్కూల్ రెంట్ కట్టాలి, స్కూల్ పిల్లలకు కావాల్సిన కూరగాయలు, పోపులు ఇవన్నీ మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళు ఇచ్చిన 11,500 నా కుటుంబాన్ని పెంచుకోవడానికి అవ్వట్లేదండి. నేను ఉద్యోగంలోకి వచ్చింది కుటుంబాన్ని పెంచడం కోసం, నా భర్తకు సాయం చేయడం కోసం. కానీ ఇది ఏమవుతుందండి, వీళ్ళు ఇచ్చిందంతా కూడా ఆ పెట్టుబడికి తప్ప దేనికి పనిచేయట్లేదు. మా ఆరోగ్యం పాడైపోయి మా ఆరోగ్యం కూడా చూడట్లేదు. అందరి ఆరోగ్యం గురించి మేము ఉద్యోగం చేస్తున్నాం కానీ మా ఆరోగ్యం ఎక్కడండి? మాకేమైనా ఆరోగ్యశ్రీలు వస్తున్నాయా? పోనీ ఒకవేళ హెల్త్ చెకప్స్ ఉంటున్నాయా? ఇంతమందికి హెల్త్ చెకప్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్కి కానీ ఆయాకి కానీ ఏమైనా శిబిరాలు పెట్టి ఆరోగ్య తనిఖీలు చేస్తున్నారండి? అది చేయట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూసిన ఎవరికి కూడా రక్తహీనతతోనే ఉన్నామండి. అందరూ టీచర్లు వర్క్ అందరం కూడా, ఆయాలు కూడా. ఎక్కడెక్కడ కొంతమంది అయితే దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళం ఉండండి. ఆ ఛార్జీలు ఎవరు ఇస్తారండి? మాకు సంక్షేమ పథకాలు నాకు ఒక్కటే అమ్మాయి అండి. ఆ అమ్మాయికి కూడా ఇది రాలేదు. అందరితో పాటు మేము ఓటేసిన వాళ్ళమే కదండి. కానీ మరి మాకు రాలేదు, వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు. మేము ఎంత బాధపడతాం కదండి. ఏదో రాజుగారు వస్తారు, ఏదో చేస్తారంటే ఇంకో ముట్టాడంట. ఆ స్థితిలో ఉందండి ఈ ప్రభుత్వం. మళ్ళీ ఏదో తెలిసి కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాం. సర్లే ఈసారైనా మార్పు వస్తుందేమో. మార్పు ఎక్కడుందండి? ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా స్థితులు కానీ మా గతులు కానీ ఏది మారట్లేదండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగా ఉంటుంది అంతే. వృద్ధాప్యంలో ఉన్నావు, నువ్వు ఎందుకు వచ్చావు ఈ ధర్నాకి? పెన్షన్ కోసం వచ్చాండి. పెన్షన్ అప్లికేషన్ పెడదామని వచ్చాను. అయితే నేను అంగన్వాడీ వర్కర్గా 30 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యానండి.
2022లో. అప్పటి నుంచి కూడా సచివాలయాల చుట్టూ పెన్షన్ తిరుగుతుంటే నీది గవర్నమెంట్ ఉద్యోగం అమ్మా అని చెప్తున్నారు. మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదండి అన్నా సరే గవర్నమెంట్ అనే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మమ్మల్ని గవర్నమెంట్ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ గవర్నమెంట్లోంచి తీసేసి మాకు పథకాలు అమలు చేయమని కోరుతున్నాను. నేను కూడా పెన్షన్ కోసం వచ్చాను. నాకు కూడా రేషన్ కార్డు ఒంటరి మహిళ అని రేషన్ కార్డు కూడా తీసేశారు. ఇప్పుడు రేషన్ కార్డు లేదు, పెన్షను లేదు. ఎలా బతకాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇంటి అద్దెలు కట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా, తినాలండి, పెన్షన్ లేదు, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, ఎలా బతకాలి మేము? అందుకని చెప్పేసి మాకు పెన్షన్లు గవర్నమెంట్ ఉద్యోగం అన్నప్పుడు గవర్నమెంట్ పెన్షన్ అన్నా శాంక్షన్ చేయండి, లేదంటే పథకాలన్నా అమలు చేయాలి. అది మేము కోరుకుంటున్నామండి. ఫస్ట్ మనం మహిళా నాయకురాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా ఒక మోసపూరితమైన హామీలు ఇస్తారంటారు. నిజంగా ఆయన ఇచ్చే హామీలు మోసపూరితమైన సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయంటారా? కూటమి ప్రభుత్వం వచ్చే ముందు అంగన్వాడీలకి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పారండి. మేము నమ్మాము. కానీ ఇప్పుడు మోసమే జరుగుతుంది అంగన్వాడీ వర్కర్ల పట్ల. మరి అంగన్వాడీ వర్కర్లకి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. నిన్నగాక మొన్న ప్రజలందరి పిల్లలకి పడ్డాయి. కానీ అంగన్వాడీ వర్కరు పిల్లలకు కానీ హెల్పర్ పిల్లలకు కానీ వర్కర్కి జీతం ఎంత, హెల్పర్ జీతం ఎంత? హెల్పర్ పిల్లలకు కూడా హెల్పర్కి 7,000 ఇస్తూ హెల్పర్ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం పడలేదండి. హెల్పర్ భర్త చనిపోయి ఒక 10 సంవత్సరాల నుంచి అయినా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుందని చెప్తున్నారు తప్ప ఆ గవర్నమెంట్ ఎంప్లాయీని 7,000 జీతం ఇచ్చి ఐడిని తొలగించకుండా ప్రభుత్వం ఇలాగా నాటకం ఆడుతుందండి. ఇలా మరి నాటకం ఆడుతూ అంగన్వాడీ ఐడిని తొలగించకుండా హెల్పర్ కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. ఒక అంగన్వాడీ వర్కరు అత్తమామలు ఏమైనా ముసలాళ్ళు ఉంటే మీ వాళ్ళు అంగన్వాడీ వర్కర్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కాబట్టి మీకు పెన్షన్ లేదని వాళ్ళకు కూడా తిరస్కరిస్తున్నారు అప్లికేషను. అంగన్వాడీ వర్కర్ చేసిన పాపానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు లబ్ధి పొందట్లేదండి. మరి పెరుగుతున్న ధరలు అనుగుణంగా ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, జీతం చూస్తే పెంచట్లేదు. ఆ 11,500తో చాలా జీతాలతో పిల్లలు చదివించుకుంటూ మరి కుటుంబం నడుపుకుంటూ ఉంటే అంగన్వాడీ వర్కర్లకి సంక్షేమ పథకాలు కోత విధించమనేది మరి ప్రభుత్వానికి మరి చాలా. గత ఎన్నికల ముందు మీకు అంగన్వాడీలకు ఇస్తున్నాడు కదా, అంటే కేవలం మీ ఓట్ల కోసమే మిమ్మల్ని మోసం చేశాడా? అధికారంలోకి వచ్చేంత వరకు మరి మోసపూరితమైన మాటలు మరి ఇస్తాం, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారండి. మరి ఏ అమలు చేయలేదు. మరి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలు నమ్మి మోసపోయారు. కార్మికులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు అలవాటైన పనే. అధికారంలోకి రాకముందు కార్మికుల సంక్షేమం చూస్తానని చెప్పాడు. కానీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పనిచేసే 50 లక్షల కార్మికులకి పని గంటలు పెంచుతూ 10 గంటల విధానం తీసుకొచ్చాడు. ఇది చాలా అన్యాయం. ఇది నిజంగా ప్రజలకు ఇంకా అర్థం కాలేదు. 10 గంటల పని విధానం కనుక అమల్లోకి వస్తే మొట్టమొదట జరిగేది ఏంటంటే వర్కర్లు ఇబ్బంది పడతారు, అది ఒక విషయం. కానీ 12,50,000 మంది కొత్త ఉద్యోగాలు ఊడిపోతాయి. ముందు వాళ్ళకి ఉండవు, ఎందుకంటే వాళ్ళ పనిని వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి అదనపు పని. కానీ కొత్త ఉద్యోగాలు ఉండవు. 12,50,000 మంది మొదటి సంవత్సరం ఉపాధి కోల్పోతారన్నమాట. ఇప్పుడు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందికి చెప్పాడు, మేనిఫెస్టోలో ప్రకటించాడు, మేము వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి. మరేవి మీరు సంక్షేమ పథకాలు టేబుల్ ఇచ్చారు, టైం టేబుల్ ఇచ్చారు, కొంతమందికి వేశారు, అందులో అంగన్వాడీల పేర్లు ఉన్నాయా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. 7,000 రూపాయల ఉద్యోగం తీసుకునే 7,000 రూపాయల జీతం తీసుకునే అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని చెప్పుకోవడానికి టీడీపీ ప్రభుత్వానికి జనసేన ప్రభుత్వానికి సిగ్గుండాలి. 7,000 రూపాయలు తెచ్చుకునేటువంటి ఆయమ్మకి సంక్షేమ పథకాలు ఆపేసి ఏం మిగిల్చుకుంటారు మీరు? ఆవిడకి ఇచ్చే జీతం దేనికి పనికి వస్తుంది? కాబట్టి తక్షణం మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి. కూటమి మేనిఫెస్టో ప్రకారం వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు, టీచర్ అమ్మ ఆయమ్మ అనే దాంతో సంబంధం లేకుండా వీళ్ళకందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయండి. లేదా ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళని రెగ్యులర్ చేయండి. ఆ పని చేయనంత వరకు మేము సంక్షేమ పథకాలు కోరుతూనే ఉంటాం. మనం చూస్తున్నాము, అంగన్వాడీ టీచర్లు ఒకటే చెప్తున్నారు, చాలీ జీతాలతో తాము పనిచేస్తున్నామని. అలాంటి తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆ వంకతో ఆ మతలాభంతో సంక్షేమ పథకాలకు దూరం చేస్తారు. ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఏదైతే అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. వీటితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. చంద్రబాబుని గతంలో నమ్మి మోసపోయాం, మరోసారి కూడా నమ్మి మోసపోయామని చెప్పి కూడా వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
జస్ట్ వెంకటరమణతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.